హైదరాబాద్లోని అత్యంత విలువైన వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 10.63 ఎకరాల ప్రైమ్ కమర్షియల్ భూములు ఈ వేలానికి టీజీఐఐసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూమిని 2 విడి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఎకరానికి 175 కోట్ల బేస్ ధర నిర్ణయించారు. 2 ప్లాట్లు బేస్ విలువే దాదాపు 1,860 కోట్లు కాగా మొత్తం 10.63 ఎకరాల భూమిని 5.25 ఎకరాలు, 5.38 ఎకరాలుగా విభజించారు. మొదటి ప్లాట్ బేస్ విలువ సుమారు 918.75 కోట్లు, రెండో ప్లాట్ బేస్ విలువ సుమారు 941.5 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలం ఆగస్టు 17 మరియు ఆగస్టు 21 తేదీల్లో నిర్వహిస్తారు. వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాట్కు 10 కోట్లు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లించాలి. ఆసక్తి గల బిల్డర్ల కోసం ఆగస్టు 11న టీ హబ్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉండడంతో హైదరాబాద్లో అత్యంత డిమాండ్ ఉన్న కమర్షియల్ ప్రాంతంగా గుర్తింపు పొందింది. వివాదరహిత హక్కులు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, మల్టీయూజ్ జోనింగ్, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సౌకర్యాలతో ఈ భూములు ఐటీ టవర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, కార్పొరేట్ కార్యాలయాలు, స్టార్ హోటళ్లు, రిటైల్ మాల్స్, మిక్స్డ్ యూజ్ కమర్షియల్ ప్రాజెక్టులకు అనువుగా ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన అనుసంధానం కూడా ఈ భూముల ఆకర్షణను మరింతగా పెంచుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన వేలంలో ఎకరానికి 237 కోట్ల ధర నమోదై దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. ఈసారి బేస్ ధరను 175 కోట్లుగా నిర్ణయించినప్పటికీ హైదరాబాద్లో ప్రైమ్ కమర్షియల్ భూముల కొరత, ఐటీ రంగ విస్తరణ, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడుల నేపథ్యంలో పోటీ బిడ్డింగ్తో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వేలం విజయవంతమైతే హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడడంతో పాటు తెలంగాణ ఆస్తి మార్కెట్ బలోపేతానికి మరో నిదర్శకంగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.